ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన దానికి ఉద్దేశం ఏంటంటే, మనకు ఈ మధ్యకాలంలో సిటీలో ట్రై కమిషనరేట్స్లో కూడా, అట్లాగే అక్కడక్కడ రూరల్ ఏరియాస్ ఆఫ్ తెలంగాణ సెల్ ఫోన్ స్నాచింగ్స్ అనేవి చాలా తరచుగా, వెరీ ఆఫెన్, రెగ్యులర్లీ, ఆల్మోస్ట్ అనే డైలీ బేసిస్ ఈ స్నాచింగ్ జరుగుతున్నట్టుగా గుర్తించాము. ముందు అంటే నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత అది స్పోరాడిక్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ అనుకున్నాను. అంటే ఇప్పుడు పని పాట లేని వాళ్ళు, కొంచెం రఫియన్స్, వాళ్ళు రాత్రిపూట పోయేటప్పుడు ఎవరైనా గలిబుల్ పీపుల్ రాత్రిపూట వాళ్ళు ఏదైనా రెస్టారెంట్ నుంచి వెళ్ళేటప్పుడు కానీ, మూవీస్ నుంచి వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళని పట్టుకొని, లేదా కొంతమంది వర్క్ ప్లేస్ నుంచి వెళ్ళేటోళ్ళని, పెడెస్ట్రియన్స్ని ముందు వాళ్ళు టార్గెట్ చేసేవాళ్ళు. సో వీళ్ళు కూడా ఒక్కోసారి పెడెస్ట్రియన్స్ గానే వచ్చేవాళ్ళు, కొన్నిసార్లు టూ వీలర్స్ మీద కూడా. సో వచ్చేసి వాళ్ళని స్నాచ్ చేయడం ఒకటైతే, ముందు ఫస్ట్ ఫ్యూ డేస్ విచ్ ఐ అబ్జర్వ్, వాళ్ళతో ఏదో మాటల్లో పెడతారు, టైం ఎంత అయింది, లేకపోతే ఇప్పుడు ఈ బస్సు ఇక్కడ ఏమైనా బస్సు వస్తుందా పలానా చోటుకి పోవడానికి అని వాళ్ళని ఎంగేజ్ చేసి, దెన్ వాడు ఆగి, అంటే ఆ పర్సన్ హూ ఎవర్ ఇస్ దట్ గలిబుల్ పర్సన్, అండ్ జనరల్లీ ఇట్ ఈస్ ఇన్ ద ఐసోలేటెడ్ ఏరియాస్, నైట్ టైం ఆఫ్టర్ 10:30, 11 యూజువల్లీ. సో ఆ టైంలో వాళ్ళ మాటలు కూడా పెట్టి వాడు చెప్తూ వీళ్ళకి అదే ఇన్నోసెంట్లీ అండ్ ఇన్ గుడ్ ఫెయిత్ అతను చెప్పే టైంలో అతని జేబుల్లోంచి సెల్ ఫోన్లు, ఈవెన్ డబ్బు ఉంటే కూడా డబ్బులు ఆపుకున్న సందర్భాలు ఉన్నాయి. సో ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ అనుకున్నాం, కానీ రెగ్యులర్గా జరగడము, తర్వాత 1-2 కేసుల్లో మనం పట్టుకోవడం కూడా జరిగింది. బట్ అది రిసీవర్ వరకు పోకుండా పట్టుకున్నారు, సెల్ ఫోన్ సీజ్ చేశారు పోలీసులు, అంతవరకు ఆగుతున్నాయి. సో అంతవరకు వాడు కూడా అంతకంటే ఎక్కువ చెప్పట్లేదు. అంటే అవును సార్ నేను చేశాను, నాకు డబ్బు కావాల్సింది అందుకని చేశాను. బట్ వీ సెడ్ ద రిసీవర్ మస్ట్ హ్యావ్ సోల్డ్ ఇట్ టు సమ్వన్. బట్ చాలా కేసుల్లో బిగినింగ్లో ఇమ్మీడియట్గా పట్టుకోవడంతో సెల్ ఫోన్ వాడికి అమ్మేలోగానే మనకు రికవరీ కావడం, లేదా సెల్ ఫోన్ మన దగ్గర లేకపోయినా ఇది ఎక్కడో వేరే మా ఫ్రెండ్కి ఇచ్చానని చెప్పడం, ఇట్లా దాంతో. సో ఇట్ వాస్ స్టిల్, ఇట్ వాజ్ ఎంక్వైర్డ్ ఫర్దర్ డీప్లీ. అండ్ ఇంకోటి గమనించింది అంటే, సమ్ ఆఫ్ దెమ్ వర్ ఆల్సో కాట్ బై ద వెరీ విక్టిమ్స్ అండ్ దేర్. ఇప్పుడు వాళ్ళు ఒకరిద్దరు వెళ్తుంటారు, సో వీళ్ళు ఇట్లా స్నాచ్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు రెసిస్టెన్స్ ఇచ్చి గట్టిగా పట్టుకున్న విక్టిమ్స్ పట్టుకుని కూడా అప్పచెప్పారు 1 or 2 కేసెస్. సో ఇవన్నీ దెన్ తర్వాత వీ ఆల్సో ఫౌండ్ అవుట్ దట్ సమ్ ఆఫ్ దీస్ అఫెండర్స్ స్టోలెన్ టూ వీలర్స్ సిటీలో కానీ బయట కానీ, ఇక్కడ కమిట్ చేసి బయటికి వెళ్ళి అఫెన్సులు చేస్తున్నారు ఈ స్నాచింగ్లు, లేదా అక్కడ కమిట్ చేసి ఇక్కడ స్నాచింగ్ చేస్తున్నారు. అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీ బ్యారియర్స్. They are moving, at least I can certainly say, in tri-commissionerate areas. It's not that they're confined to. ఇప్పుడు ఇవాళ మీకు ప్రెస్ నోట్లో మీకు ఇస్తున్నది కొన్ని, అంటే ఆ కేసుల్లో మనం ఈ తీగ లాగాం కాబట్టి ఇవి ఇస్తున్నాం కానీ, బట్ అదర్వైజ్ దిస్ పర్టికులర్ మెనేజ్, వై ఐఎమ్ కాలింగ్ ఇట్ as a menace, because it is happening regularly and then slowly trickle గా స్టార్ట్ అయ్యి every day in the morning when I was taking teleconference, almost 3-4 cases కూడా ఆ లెవెల్కి వచ్చాయి. ఇంకా ఫర్దర్గా దెన్ ఇట్ హాస్ బీన్ ఎంట్రస్టెడ్ టు ఆల్సో టాస్క్ ఫోర్స్ టు ఇన్వెస్టిగేట్ అండ్ గెట్ ది ఇన్ఫర్మేషన్ టోటల్ థింగ్. సో వాళ్ళు చాలా శ్రద్ధగా, తర్వాత చాలా గట్టిగా పనిచేసి ఈ టోటల్ ర్యాకెట్ని అనలైజ్ చేశారు. అండ్ ద వెరీ పర్పస్ ఆఫ్ సిపి అటెండింగ్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ అండ్ బ్రీఫింగ్ all of you is to tell our people, our citizens, not only in the city, the entire Telangana, and that this is a menace and you have to take certain precautions. Adi nenu towards the end cheptanu. And the second thing is to expose this international racket. This is an international racket now, and the offenders are also, some of them are the illegal immigrants staying in Hyderabad, and they are selling it by exporting in the sense illegal modes dwara to other countries. So that's why this press conference today, and to give you the details of this particular today, whatever we are presenting before you. ఇక్కడ మనం 7 కేసులకు సంబంధించి ఈరోజు 7 cases registered in out of them 7 cases registered in Hyderabad city and 1 LB Nagar case motorcycle theft. So these offenders, ఇందులో ఒక ఇద్దరు motorcycle theft కూడా చేశారు. చేసి తర్వాత they have committed these 7 offenses in the city.
సో ఈ 7 అఫెన్సెస్ సంబంధించిన అక్యూజ్ ని తర్వాత ఇవాళ వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసిన ఈ మొత్తం 703 స్మార్ట్ ఫోన్స్ ని అవన్నీ ఇవాళ మీ ముందు వాళ్ళ వివరాలు చెప్తున్నాము. టోటల్ దెర్ ఆర్ 12 plus 5, 17 accused involved in this particular episode. We still believe there are a couple of other modules also, cells, which are operating like this. We are working on it and we are very confident that we'll unearth it. It's not just, I told you it is international racketeering. So this particular racket, I mean this particular organized crime is connected to Sudan. So the Sudanese are there. Out of the 17, there are 5 Sudanese illegal immigrants who are staying in Hyderabad. And these people are finally one of them who is the ultimate receiver is sending them to Sudan through ships, packing them in ఈ సీ ఫుడ్ తర్వాత ఇంకా అదర్ ఫుడ్స్ ఈ థర్మో దాంట్లో ఈ ఫ్రోజన్ ఈ కంటైనర్స్ లో బాక్సెస్ లో పంపిస్తారు. ఆ వాటిలో అటువంటి బాక్సెస్ లో వీటిని పెట్టి పంపిస్తున్నట్టు కూడా మనకు తెలిసింది. అండ్ సుడాన్ పోయిన తర్వాత దెన్ దే సెల్ ఇట్ వాట్ ఎవర్ ప్రైస్ దే. యాజ్ యు నో, సుడాన్ ఈజ్ ఎ పూర్ కంట్రీ. So obviously, if an iPhone and the range of these phones, as you already would have seen it, is ranging from the latest iPhones to Android phones to even the smaller ones like 8,000, 9,000 Oppo and things like that.